Hi guys, welcome back to Telugu Programmer channel. ఈ రోజు మనము బూట్స్ట్రాప్ ఫైల్స్ లోకల్ లో ఎలా డౌన్లోడ్ చేయాలి, ఆఫ్లైన్ లో ఎలా యూస్ చేసుకోవచ్చు అని మనం చూద్దాము. సో గైస్, బిఫోర్ ఎవరైనా కానీ .NET కోర్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. 60 days రియల్ టైమ్ ప్రాజెక్ట్. సో డైలీ 2 hours 60 days ఉంటాయి క్లాసెస్, అండ్ డైలీ 1 hour ఎక్స్ట్రా డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ కూడా ఉంటుంది. మీరు మార్నింగ్ కానీ ఆఫ్టర్ ఈవినింగ్ టైంలో కానీ మీరు కనెక్ట్ అవ్వచ్చు. సో అది కాకుండా ఇంకా ఎక్స్ట్రా 1 additional month కోర్స్ అయిపోయిన తర్వాత కూడా స్టిల్ 1 month మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కనెక్ట్ అవ్వచ్చు. సో గైస్, మీరు ఈవెన్ లర్న్ ఫ్రమ్ స్క్రాచ్, ఎందుకంటే ట్రైనింగ్ స్క్రాచ్ నుంచి ఉంటుంది. సో మీరు ఈవెన్ ఫ్రెషర్స్ అయినా ఆల్రెడీ సపోర్ట్ ప్రాజెక్ట్స్లో ఉన్న వాళ్ళకైనా చాలా ఈ కోర్స్ హెల్ప్ఫుల్ అవుతుంది. సో గైస్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు teluguprogrammer.in వెబ్సైట్లోకి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత కోర్స్ పర్చేస్ చేయండి. సో మా డీటెయిల్స్ వస్తాయి, మీరు కనెక్ట్ అవ్వచ్చు. సో ఎప్పుడు స్టార్ట్ చేస్తాం అనేది చెప్పేస్తాము. So I think that's it. So let's start today's class, guys. So ఈరోజు క్లాస్ వచ్చేసి ఫైల్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి లోకల్గా చూద్దాము, బూట్స్ట్రాప్ ఫైల్స్. సో దానికి ఏం చేద్దామంటే, సో ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా. సో డౌన్లోడ్ చేసుకోవాలంటే getbootstrap.com వెళ్ళండి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి, ఓకే చూడండి, ఇక్కడ కరెంట్ వర్షన్ వచ్చేసి 5.3.3. సో డౌన్లోడ్ క్లిక్ చేయండి. సో కంపైల్డ్ CSS అండ్ JS డౌన్లోడ్ క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ అయిన తర్వాత సో ఈ ఫైల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి, ఎక్స్ట్రాక్ట్ ఆల్. ఓకే, ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఓకే ఏమేమి వచ్చినాయి చూద్దాము. సో 2 folders వచ్చినాయి, CSS JavaScript ఫైల్స్. ఇక్కడ చూడండి, CSS ఫైల్స్ చాలా ఉన్నాయి ఈ CSS ఫోల్డర్లో. సో బట్ ఏ ఫైల్ యూజ్ చేయాలి మీకు బూట్స్ట్రాప్ వర్క్ కావాలంటే, సో ఇవన్నీ గ్రిడ్, యూటిలిటీస్, ఇవన్నీ సపరేట్ ఫైల్స్ అనమాట, చిన్న చిన్న ఫైల్స్. బట్ ఏంటంటే ఈ bootstrap.men.cs ఫైల్లో ఈ క్లాసెస్ లోపల ఇక్కడ ఉన్న ఫైల్స్, ఆ క్లాసెస్ అన్నీ ఇందులో ఉంటాయన్నమాట bootstrap.men.css ఫైల్లో. సో ఈ ఫైల్ యూజ్ చేస్తే సరిపోద్ది. సో ఈ ఫైల్ని మన ప్రాజెక్ట్లో ఎలా యాడ్ చేద్దాం అనేది ఇప్పుడు చూద్దాము. అట్లనే జావాస్క్రిప్ట్ ఫోల్డర్ కూడా సేమ్ లైక్ bundle.js ఫైల్ యాడ్ చేస్తే సరిపోద్ది. సో ఈ 2 ఫైల్స్ ఎలా యాడ్ చేస్తాం మన ప్రాజెక్ట్లోనే చూద్దాము. సో మన ప్రాజెక్ట్లోకి వెళ్తే, సో మీరు ఒక 2 folders క్రియేట్ చేయండి. ఇక్కడ నుంచైనా క్రియేట్ చేయొచ్చు ఫోల్డర్స్, లేదు అంటే మన ప్రాజెక్ట్ ఫోల్డర్ వచ్చేసి డెస్క్టాప్ పైన ఉంది కదా. సో ఇందులో అయినా కూడా మీరు రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ఫోల్డర్ అని ఇలా అయినా క్రియేట్ చేయొచ్చు, CSS. ఓకే, ఇంకో ఫోల్డర్ వచ్చేసి జావాస్క్రిప్ట్ ఫైల్స్. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత మనం కాపీ చేసిన ఫైల్స్ ఇవి CSS ఫైల్స్. ప్రస్తుతానికి ఫస్ట్ ఇక్కడ JS ఫోల్డర్లో ఉన్నాం కాబట్టి JS ఫైల్ కాపీ చేస్తాను. సో JS ఫోల్డర్ వచ్చేసి JS ఫోల్డర్లో కాపీ పేస్ట్ అయింది. వాటిని CSS ఫైల్ కూడా కాపీ చేద్దాం. ఓకే, bootstrap.men.css. ఓకే, సో మన ఫోల్డర్లోకి వెళ్తే CSS. ఓకే, సో ఈ ఫోల్డర్లో ప్లేస్ చేసిన తర్వాత సో మనం ప్రాజెక్ట్లోకి యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేద్దాం అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఆల్రెడీ ఇక్కడ వచ్చేసినాయి కదా ఫైల్స్, బూట్స్ట్రాప్ ఫైల్, JS ఫైల్. సో ఇక్కడ CSS యాడ్ చేయాలంటే ఇక్కడ మీకు తెలుసు లింక్ href ఇచ్చి, ఓకే డబల్ కోట్స్లో మన ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి CSS/ రైట్. ఎస్, bootstrap.css ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఫైల్ వచ్చేసి స్టైల్ షీట్. ఓకే, థింక్ దట్స్ ఇట్. సో ఇప్పుడు టెస్ట్ చేద్దాము. ఓకే, ఓపెన్ విత్ లైవ్ సర్వర్. చూడండి అవుతుంది. ఇంతకుముందు మనము CDN యూజ్ చేసినాము. చూడండి, ఒకవేళ ఈ లైన్ నేను కామెంట్ చేస్తే బూట్స్ట్రాప్ వర్క్ అవ్వదు. చూడండి, నార్మల్ బూట్స్ట్రాప్ కలర్స్ క్లాసెస్ అప్లై అవ్వట్లేదు, ఎందుకంటే మనము ఈ లైన్ కామెంట్ చేసినాం కదా లోకల్లో నుంచి ఎలా యాడ్ చేస్తాం అనేది. సో దీన్ని అన్కామెంట్ చేయండి. ఓకే,
సో ఇట్ ఈస్ వర్కింగ్ నౌ అనమాట. ఓకే, సో అది అట్లనే జావా స్క్రిప్ట్ కూడా యాడ్ చేయండి. జావా స్క్రిప్ట్ ఫైల్ వచ్చేసి జావా స్క్రిప్ట్ ఫైల్ ఎట్లా యాడ్ చేస్తాడు, స్క్రిప్ట్ సౌట్స్ ఈక్వల్స్ టు జేఎస్ ఫైల్ కదా, జేఎస్ స్లాష్ bootstrap.mendeley జేఎస్ తర్వాత ఓకే క్లోజ్ చేయండి స్క్రిప్ట్ ట్యాగ్. దట్స్ ఇట్. సో ఇలా మనము లోకల్లో ఇట్లా డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో యూస్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ గైస్. బై బై.